Hey guys, welcome back to another video. ప్లీజ్ నా కోసం ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ని కాసేపు పాజ్ చేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. ఈ రోజు వీడియో దేని గురించి చూసే ఉంటారు కదా thumbnail లో. yes, మీరు కాలేజ్ జాయిన్ అవ్వక ముందు నుండి కాలేజ్ పాస్ అయ్యే లాస్ట్ ఇయర్ వరకు మీరు ఏ థింగ్స్ చేయాలి, ఏ థింగ్స్ చేయకూడదు, అసలు మీరు ఏం చేస్తే థర్డ్ ఇయర్ లో ఉండగానే మీకు ఇంటర్న్షిప్స్ వస్తాయి, మంచి మంచి జాబ్స్ వస్తాయో, అసలు అకాడమిక్స్ ని, సిజిపిఏ ని ఎలా మేనేజ్ చేయాలి, అసలు ఈ సిజిపిఏ ఇంపార్టెంట్, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే ఫైన్. ఐఎమ్ దినేష్ కార్తిక్ అండ్ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఐ టీచ్ కోడింగ్ ఫర్ ఫ్రీ విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. బిఫోర్ జాయినింగ్ కాలేజ్ అందరూ డ్రీమ్స్ లో బతికేస్తూ ఉంటారు. అరే కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో, హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, కాలేజ్ బంక్స్, ట్రిప్స్, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ సినిమాల ప్రభావం కూడా మన మీద చాలానే ఉంటది. లైక్ హ్యాపీ సినిమా చూసేసి ఓకే బీటెక్ లైఫ్ ఇలా ఉంటుందా ఇంత అని చెప్పేసి మనం ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెట్టుకుని ఉంటాం. బట్ అదంతా ఫేక్, అది నిజం కాదు. అంత హైప్ ఇచ్చేంతలా బీటెక్ లైఫ్ ఏం ఉండదు. ఈ చాలా మంది కాలేజ్ బంక్స్, ట్రిప్స్, ఫ్రెండ్స్ వీటి గురించి మాట్లాడతారు కానీ అకాడమిక్స్ ని ఎలా ప్లాన్ చేయాలి, కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఈ సిజిపిఏ ని, అకాడమిక్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అసలు ఎలా ప్రిపేర్ అవుతే మనకి ఈ సిచ్యువేషన్ లో జాబ్ వస్తుంది, అసలు మన ఈ 4 years వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే అసలు ఏం నేర్చుకోవాలి, ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, మన కాలేజ్ లో ఉండగానే డబ్బులు ఎలా సంపాదించాలి, ఇవన్నీ ఎవరు మాట్లాడరు వీటి గురించి. ఈ వీడియోలో నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు ఏమేం చేయాలి, ఏం చేయకూడదు, అసలు మీ కాలేజ్ ఫీజు మీరే కట్టుకోవాలంటే ఏం చేయాలి, మొత్తం డిస్కస్ చేసేద్దాం ఈ ఒక్క వీడియోలో మనం. సరే, ఈ సోదంతా పక్కన పెట్టేసి మనం డైరెక్ట్ గా పాయింట్ లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇంకా కాలేజ్ జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఐ మీన్ అబౌట్ టు జాయిన్ కాలేజ్ అయితే మీరు చేయాల్సిన పనులు ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే లెర్న్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. మీరు కంప్యూటర్ స్కిల్స్ ని బేసిక్స్ లో నేర్చుకున్నారంటే మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీకు చాలా యూస్ అవుతుంది. అందులో ఏమేమి వస్తాయంటే హౌ టు ఇన్స్టాల్ సాఫ్ట్వేర్స్ లైక్ విఎస్ కోడ్ కానీ, లేకపోతే ఐడీస్ ఉంటాయా, మనం జావాకి అయితే నెట్ బీన్స్ అని వాడతాం, ఆర్ పైథాన్ కి అయితే జూపిటర్ కానీ, పైథాన్ కానీ, ఇలా ఐడీస్ ఉంటాయి అనమాట. అంటే మనం కోడింగ్ చేసే ప్లాట్ఫామ్స్ అనుకోండి, ఇలా వీటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, బ్రౌజర్స్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, లైక్ ఫైర్ ఫాక్స్ కానీ, లేకపోతే క్రోమ్ కానీ, ఇలా ఈ సాఫ్ట్వేర్స్ అన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో వీటి మీద మీకు చాలా అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. ఎందుకంటే మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు, సో మీకు మీరే నేర్చుకోవాలి. కాబట్టి అదేదో మీరు ముందే నేర్చుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది కదా అక్కడ. సెకండ్ ఏంటంటే బేసిక్ ఫైల్ హ్యాండ్లింగ్ గురించి కూడా మీకు తెలియాలి. అంటే ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్స్ లో ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఈ బేసిక్ ఫైల్ హ్యాండ్లింగ్ గురించి కూడా మీకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఎందుకంటే మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఈ ఫైల్ హ్యాండ్లింగ్ మీద మీరు మొత్తం డీల్ చేస్తూ ఉంటారు. ఇన్ డెప్త్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బట్ వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటే మాత్రం కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎక్స్టెన్షన్స్ గురించి కూడా మీరు నేర్చుకోవాలి. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, పైథాన్ లాంగ్వేజ్ అనుకో, పైథాన్ ఫైల్ నువ్వు సేవ్ చేయాలంటే .py అని, జావా అంటే .java అని చెప్పేసి, లేకపోతే ఒక పీడిఎఫ్ నువ్వు సేవ్ చేయాలంటే .pdf అని ఉంటుందా, లేకపోతే ఒక జేసన్ ఫైల్ నువ్వు సేవ్ చేసుకోవాలంటే .json ఉంటుందా. ఈ డాట్ తర్వాత వచ్చేదాన్ని మనం ఎక్స్టెన్షన్స్ అంటాం అనమాట. సో వీటి గురించి కూడా తెలుసుకోండి. అంటే వాట్ ఈస్ వాట్ అని చెప్పి తెలుసుకోండి, మీకు ముందు ముందు ఎక్కువ బాగా యూజ్ అవుతుంది ఇది. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, లెర్న్ బేసిక్ యూసేజ్ ఆఫ్ టెర్మినల్. ఈ టెర్మినల్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేయాలి, ఏంటి అని చెప్పేసి బేసిక్ గా వాట్ ఈస్ వాట్ అని నేర్చుకున్నారంటే మాత్రం పిచ్చ క్లియర్ అయిపోతుంది మీకు తర్వాత వచ్చే కాన్సెప్ట్స్ అన్ని. ఎందుకంటే మీరు మాక్సిమం డీల్ చేసేది ఈ టెర్మినల్స్ లో డీల్ చేస్తూ ఉంటారు. అంటే మీరు ఓఎస్ ఎలా కమ్యూనికేట్ అవ్వాలో మీరు ఈ టెర్మినల్ త్రూ అవ్వచ్చు అనమాట. ఈ టెర్మినల్స్ ఎందుకు యూజ్ చేస్తామో ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో జావాని ఇన్స్టాల్ చేశారు అనుకోండి, ఆ జావా ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే టెర్మినల్ ఓపెన్ చేసుకొని జావా స్పేస్ -వర్షన్ అని కొట్టారంటే మీరు ఏ వర్షన్ ఇన్స్టాల్ చేశారు ఏంటి అని చెప్పేసి ఆ జావా యొక్క వర్షన్ మీకు కనిపించేస్తుంది అనమాట. సో ఇలాగా మీరు టెర్మినల్ త్రూ చాలా వర్క్స్ అయితే మీరు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ టెర్మినల్స్ గురించి కూడా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే పెట్టుకున్నారంటే చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఎక్సెల్ బేసిక్స్ కూడా నేర్చుకోండి. అంటే ఎక్సెల్ ఎలా యూజ్ చేయాలి, దాంట్లో క్యాలిక్యులేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి, అసలు దాంట్లో మనం ఏమేమి చేయొచ్చు అన్నట్టుగా మీరు ఈ ఎక్సెల్ గురించి కూడా బేసిక్ అండర్స్టాండింగ్ పెట్టుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే గిటప్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఇప్పుడు మీకు ఇవన్నీ అక్కర్లేదు, మీరు మీ ఫస్ట్ ఇయర్ లో కానీ సెకండ్ ఇయర్ లో కానీ నేర్చుకుంటే వీటి గురించి చాలా బాగా అర్థమవుతుంది. లేదు నాకు కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ, నేను ఇప్పుడే నేర్చుకుంటాను అంటే గిటప్ అని చెప్పేసి 2 ఉంటాయి. వీటి గురించి కూడా తెలుసుకోండి. మాక్సిమం సాఫ్ట్వేర్ కంపెనీ రిలే అయ్యేది, రన్ అయ్యేది వీటి మీద రన్ అవుతుంది గిటప్. సో వీటి గురించి కూడా అండర్స్టాండింగ్ చేసుకున్నారంటే బాగుంటది. ఓకే, ఇవన్నీ నేర్చేసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు కాలేజ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది కమ్యూనికేషన్ మీద, టైపింగ్ మీద. ఈ 2 చాలా 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 ఇంపార్టెంట్. బట్ ఇవన్నీ మీకు ఎవరు చెప్పరు, మళ్ళీ చెప్తున్నాను. టైపింగ్, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. నేను నా బీటెక్ లో ఉన్నప్పుడు ఈ 2 సరిగ్గా లేక నేను చాలా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేశాను. సో ఇవన్నీ మీరు ఫేస్ చేయకూడదు అంటే ఈ 2 మీద చాలా కాన్సన్ట్రేట్ చేయండి. ఈ టైపింగ్ స్పీడ్ ఎందుకు మీరు పెంచుకోవాలి అంటే, ఇప్పుడు మీరు కోడింగ్ చేయాలన్నా కూడా ఫాస్ట్ గా కోడింగ్ చేయాలంటే మీకు టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి కదా. ఓకే, తర్వాత లేకపోతే మీరు ఇప్పుడు ఏదైనా ఒక కోడింగ్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలంటే అక్కడ ఒక సడన్ టైం ఉంటుంది కదా, సడన్ టైం లిమిట్ ఉంటుంది కదా. అక్కడ మీరు ABC లేకపోతే ఇంట్ ఇలా కొట్టుకుంటూ కూర్చున్నారంటే మెల్లగా ఒక్కొక్క ఫింగర్ తో చాలా టైం అయితే అయిపోతుంది కదా, మొత్తం కాంపిటీషన్ కొలాప్స్ అయిపోతుంది. లేదు మీరు ఏదైనా ఒక ప్లేస్మెంట్ ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, ఏదైనా ఒక కంపెనీ ఎగ్జామ్ రాస్తుంటే ఫస్ట్ రౌండ్ మీకు కోడింగ్ రౌండ్ ఉంటుంది. ఆ కోడింగ్ రౌండ్ లో ఏమొస్తుంది, మళ్ళీ అక్కడ మీకు 10 minutes 20 minutes టైం లిమిటే ఉంటుంది. అక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు అనుకోండి, మీరు మెల్లగా కొట్టుకుంటూ కూర్చుంటే ఎగ్జామ్ పాయా, జాబ్ పాయా, ప్లేస్మెంట్ పాయా.
సో ఈ టైపింగ్ స్పీడ్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ అయితే చేయాలి. అండ్ కమ్యూనికేషన్ మీద మాక్సిమం 90% నీకు జాబ్ రావాలంటే నీ కమ్యూనికేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నీకు ఇంటర్వ్యూలో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రో. ఆ సెల్ఫ్ ఇంట్రోలో నీకు తెలిసిపోతుంది నీ కమ్యూనికేషన్ ఏంటి, నీకు ఏం స్కిల్స్ వచ్చాయని చెప్పేసి. నేను ఒకటే చెప్తాను, టెక్నికల్ స్కిల్స్ కొంచెం తక్కువైనా పర్లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం బాగా ఇంప్రూవ్ చేసుకోండి. అది మీకు ఓన్లీ ప్లేస్మెంట్స్ జాబ్స్ లోనే కాదు, ఇంకా చాలా విషయాల్లో చాలా రకాలుగా మీకు హెల్ప్ అవుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఈ టైపింగ్ స్పీడ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే టైపింగ్ కోసం అయితే మనకు ఆన్లైన్ లో ఫ్రీ వెబ్సైట్స్ చాలానే ఉన్నాయి టైపింగ్ నేర్చుకోవడానికి. ఆర్ఎల్స్ మీరు ఏదన్నా టైమర్ పెట్టుకొని కోడింగ్ చేయడమో లేకపోతే ఇలాంటివి ఏమైనా చేశారంటే మీకు టైపింగ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి అంటే కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నుండే మీరు ప్రజెంటేషన్స్ ఇవ్వడం, క్లబ్స్ లో జాయిన్ అవ్వడం, అది టెక్నికల్ కావచ్చు నాన్ టెక్నికల్ కావచ్చు, ఏ క్లబ్ అయినా పర్లేదు. బట్ ఆ క్లబ్ లో మీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉందంటే ఆటోమేటిక్గా మీకు స్టేజ్ ఫియర్ అనేది పోతుంది, కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతారు, మెల్లమెల్లగా చాలా ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ అయితే మీరు మాట్లాడగలుగుతారు. సో ట్రై టు జాయిన్ ఇన్ ఎనీ క్లబ్స్, అది టెక్నికల్ కావచ్చు నాన్ టెక్నికల్ కావచ్చు. ఈ క్లబ్స్ లోకి ఎలా జాయిన్ అవ్వాలి, అసలు కాలేజ్ గురించి నాకేం తెలియదు కదా అనుకోకండి. మీరు కాలేజ్లోకి వెళ్ళిన వెంటనే సీనియర్స్ ని పట్టుకోండి, సీనియర్స్ తో క్లోజ్ అవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళే మీకు చాలా నేర్పించేస్తారు. మీకు మీ బీటెక్ లైఫ్ లో ఆ లెక్చరర్స్ కంటే మీ సీనియర్స్ నేర్పింది మీకు చాలా ఉంటుంది, చాలా హెల్ప్ చేస్తారు కూడా. మీ ప్రాజెక్ట్స్ లో కావచ్చు, లేకపోతే మీ అకాడమిక్స్ లో కావచ్చు, లేకపోతే మీ ఇంటర్న్షిప్స్ లో కావచ్చు, మీ సీనియర్స్ హెల్ప్ చాలా అయితే ఉంటుంది. సో వాళ్ళతో వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయడానికి, వాళ్ళతో క్లోజ్ అవ్వడానికి, బాగా మంచిగా మూవ్ అవ్వడానికి ట్రై చేయండి సీనియర్స్ తో. ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుండి వచ్చేది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఏంటంటే లెర్న్ ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీరు తప్పకుండా నేర్చుకోవాలి. మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే మీకు తప్పకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. మీకు ఏదైనా ఒకటి వస్తే సరిపోతుంది. చాలా మంది ఏ డైనమోలో ఉంటారంటే చాలా మంది వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట వినేసి ఏం చేస్తారంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని ఏ లాంగ్వేజ్ లో కూడా పర్ఫెక్ట్ అవ్వకుండా అన్ని సగం నేర్చుకుని ఉంటారు. బట్ మీకు లాస్ట్ లో యూజ్ అయితే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరిపోతుంది. మీరు అన్ని నేర్చుకునే బదులు, టైం వేస్ట్ చేసే బదులు ఒక దాంట్లోనే పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారంటే మీరు థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు మీకు మంచి ఇంటర్న్షిప్స్ అయితే మీకు వస్తాయి. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాక్సిమం మీరు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మాక్సిమం మీకు సిఈ లాంగ్వేజ్ తో అయితే స్టార్ట్ అవుతుంది. మీరు సితో నేర్చుకుంటాను అంటే పర్లేదు, లేదు మాకు బిగినర్ ఫ్రెండ్లీగా ఉండాలి, చాలా ఈజీగా ఉండాలి, సింటాక్సెస్ అన్ని చాలా ఈజీగా ఉండాలి అంటే పైథాన్ తో స్టార్ట్ చేయండి. లేదు నాకు కొంచెం స్టార్టింగ్ కొంచెం డిఫికల్ట్ అయినా పర్లేదు, మేము హై ప్యాకేజ్ లో కొట్టాలి, పెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో కొట్టాలి, లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో నేను పక్కా జాబ్ కొట్టాలి, డిఎస్ఏ నేర్చుకోవాలి అనుకుంటే జావాతో అయితే స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ కొంచెం గట్టిగా కొంచెం టఫ్గా ఉన్నా కూడా మెల్లమెల్లగా కొంచెం నేర్చుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది జావా అన్నది. అన్నట్టు మీరు జావాతో స్టార్ట్ చేస్తే అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఒక మెసేజ్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా హెల్ప్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా జావా డెవలపర్ కాబట్టి. ఫస్ట్ అయితే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేయాలి అన్నది మీకు క్లారిటీ రావాలంటే అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకోండి. లైక్ సి ఎప్పుడు యూజ్ చేస్తాం, పైథాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, జావాని ఎప్పుడు యూజ్ చేస్తాం అని చెప్పేసి. లైక్ ఇప్పుడు జావాని ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు బ్యాంక్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎస్బీఐ కానీ లైక్ ఈ ఫినాన్షియల్ బ్యాంక్ అప్లికేషన్స్ ఉన్నాయా, వాటిలో చాలా సెక్యూరిటీ అయితే కావాలి కదా. సో ఈ సెక్యూరిటీ మనకి ఎక్కువ కావాలి కాబట్టి జావా అనేది మనకి ఎక్కువ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాంటి అప్లికేషన్స్ ని బిల్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే జావాని యూజ్ చేస్తాం. లేదు నేను ఏ సైడ్కి వెళ్ళాలి, నేను ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్ దీన్ని నా ప్రోగ్రామింగ్ లో నా అప్లికేషన్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి, చాట్ బోర్డ్స్ నేను క్రియేట్ చేసుకోవాలి, సో ఏ సైడ్కి వెళ్దాము అనుకుంటే పైథాన్ తో స్టార్ట్ చేయి, అర్థమవుతుంది కదా. సో ఇలాగా ఏ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ అవుతుందో మీరు తెలుసుకొని ఆ లాంగ్వేజ్ లో పర్ఫెక్ట్ గా అయ్యారంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. ఇలా అన్నా అని చెప్పేసి మీరు వేరే లాంగ్వేజ్ లో అసలు నేర్చుకోకుండా అయితే ఉండకండి. మాక్సిమం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా ఒకటేలా ఉంటుంది, ఒకటే కాన్సెప్ట్లో ఉంటాయి. ఎక్కడ చేంజ్ అవుతుందంటే సింటాక్స్ లో మారుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇంగ్లీష్ లో గ్రామర్ అన్నది ఎలాగో ఇక్కడ కోడింగ్ లో కూడా అదే ప్రోగ్రామింగ్ లో కూడా సేమ్ గ్రామర్ లో కొన్ని ఉంటాయి, ఇది ఇలాగే వాడాలి అని చెప్పేసి. అలా ఆ చిన్న సింటాక్స్ మారుతూ ఉంటాయి అంతే, కాన్సెప్ట్లు అన్ని సేమే ఉంటాయి. సో కంగారు పడకండి, మిగతా వాటి మీద కూడా చిన్న లైట్ గా బేసిక్స్ అయితే తెలుసుకోండి. బట్ ఒకదాని మీద అయితే ప్రో అయిపోండి. ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా స్టార్ట్ చేయాలన్నా మాకు కొంచెం టిప్స్ ఏమైనా కావాలి అంటే దీని మీద ఆల్రెడీ నేను ముందు ఒక వీడియో అయితే చేస్తున్నాను, ఒకసారి ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఆ వీడియో, లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను, ఆ వీడియో వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లమ్ ని చేసేసాం, బట్టి కొట్టేసాం, లేకపోతే కాపీ పేస్ట్ చేసి ఆ ప్రోగ్రామ్ ని రన్ చేసాం. కోడింగ్ ఇలా నేర్చుకోకుండా లాజిక్ బిల్డింగ్ నేర్చుకోండి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద నేర్చుకోండి. మీకు ఇంటర్వ్యూ అయ్యేది ఈ రెండు సినారియోస్ మీద మీకు అవుతుంది. లైక్ మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా మాక్సిమం మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వేరియబుల్స్ మీద, ఫంక్షన్స్ మీద, లేకపోతే డేటా టైప్స్ మీద, లూప్స్ మీద, అరేస్ మీద, లిస్టుల మీద. సో ఇలా కొన్ని కాన్సెప్ట్లు అయితే ఉంటాయి, వీటిని యూస్ చేసే మనం మొత్తం అప్లికేషన్స్ ని డెవలప్ చేస్తూ ఉంటాం, కోడింగ్ రాస్తూ ఉంటాం. సో ఈ కోర్ కాన్సెప్ట్స్ మీద చాలా బాగా ఫోకస్ చేయండి. అర్థం కాకపోతే చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ కు ఒక మెసేజ్ చేయండి, లేకపోతే కింద కామెంట్ లో రాయండి, కింద కామెంట్ లో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకున్నారు. ఇప్పుడు మీరేం చేయాలి అంటే
మీరు ఫస్ట్ ఇయర్ లో ఉండగానే జాబ్ హంటింగ్, ఇంటర్న్షిప్ హంటింగ్ మీరు స్టార్ట్ చేసేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లోనే మీరు ఇంటర్న్షిప్ హంటింగ్ స్టార్ట్ చేశారంటే మీకు తెలుస్తుంది ఆ గేమ్ ఎలా ఆడాలని చెప్పేసి. సో మీరు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు అర్థమైపోతుంది, ఓహో గేమ్ ఇలా ఆడితే నాకు ఇంటర్న్షిప్ వస్తుంది అని చెప్పేసి. మీరు నెట్వర్క్ పెంచుకుంటారు. ఎలా పెంచుకోవాలి ఏంటి అని చెప్పేసి అంటే, ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మనకి లింక్డ్ఇన్ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ లింక్డ్ఇన్ లో అదొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనుకోండి. దాంట్లో మీరేం చేసుకోవచ్చు అంటే, ఈ స్క్రాప్ అంతా ఉండదు. ఈ ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే ఈ ట్విట్టర్ లో కానీ ఈ స్క్రాప్ అంతా ఉంటుందా, ఎంటర్టైన్మెంట్ ఇలా ఏముండదు. ఓన్లీ ఆ లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్ ఏంటంటే, ఓన్లీ చదువుకున్న వాళ్ళు ఉంటారు, లైక్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారు, లైఫ్ లో ఏదైనా స్టార్ట్ చేయాలి లేకపోతే లైఫ్ లో మంచి జాబ్ కొట్టాలి, మొత్తం ఈ లైక్ మైండ్ సెట్ పీపులే ఉంటారు ఆ లింక్డ్ఇన్ లో. మీరు సో ఆ లింక్డ్ఇన్ లో అందరినీ కనెక్ట్ అవుతూ డిఫరెంట్ కంపెనీస్ లో పనిచేసే హెచ్ఆర్స్ కానీ లేకపోతే డిఫరెంట్ కంపెనీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ అక్కడ మీకు కనిపిస్తారు అనమాట. నీట్ గా అక్కడ ఉంటుంది వీళ్ళు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కనెక్షన్ పెంచుకొని వాళ్ళతో నెట్వర్క్ పెంచుకున్నారంటే మీకు ఇంటర్న్షిప్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మీ స్కిల్స్ ని మీరు అక్కడ ఒక పోర్ట్ఫోలియో లాగా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట లింక్డ్ఇన్ లో. సో మీరు ఫస్ట్ ఇయర్ నుండి ఏం చేయాలి, లింక్డ్ఇన్ వాడడం స్టార్ట్ చేయాలి. అంటే ఒక లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఏదో ఒకటి పోస్ట్ చేయండి. ఈ రోజు మీరు ఒక పైథాన్ లేదా ఒక వేరియబుల్స్ గురించి నేర్చుకున్నారు అనుకోండి, ఆ వేరియబుల్స్ ని అక్కడ పెట్టు, నేను ఈ రోజు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాను అని చెప్పేసి. లేకపోతే మీరు ఈ రోజు ఏదైనా ఒక కోడింగ్ ప్రాబ్లం చేశారనుకోండి, ఆ కోడింగ్ ప్రాబ్లం పట్టుకెళ్ళి అక్కడ అప్లోడ్ చేయండి. సో దట్ అందరూ చూస్తారు. ఒక హెచ్ఆర్ చూసాడు అనుకోండి, ఓకే ఈ అబ్బాయి ఫస్ట్ ఇయర్ నుండి ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాడు, ఈ అబ్బాయికి ఇవన్నీ వచ్చు, సో ఈ అబ్బాయి కొంచెం క్యూరియాసిటీగా ఉన్నాడని చెప్పేసి ఆ హెచ్ఆర్ మేబీ నీకు ఛాన్స్ ఇవ్వచ్చు. అర్థమవుతుందా? సో ఆ లింక్డ్ఇన్ వాడడం తప్పకుండా మ్యాండేటరీ అనమాట. చాలా మంది వాళ్ళ థర్డ్ ఇయర్ లో ఈ లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఏం తెలియదు, ఫైనల్ ఇయర్ వచ్చేసాక కూడా వాళ్ళకి అందుకే జాబ్ రాదు. సో మీరేం చేయాలంటే ఫస్ట్ ఇయర్ ఉంటే లింక్డ్ఇన్ వాడడం స్టార్ట్ చేయండి. నా లింక్డ్ఇన్ అకౌంట్ కూడా నేను పేస్ట్ చేస్తాను, కుదిరితే నాతో కూడా కనెక్ట్ అవ్వండి, అక్కడ డిస్కస్ చేసుకుందాం మనం. నెక్స్ట్ ఏంటంటే, నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను గిట్హబ్ గురించి కూడా తెలుసుకోండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దీని మీద రిలే ఉంటుందని చెప్పేసి. ఆ గిట్హబ్ గురించి ఏంటంటే సేమ్ ఇందాక లింక్డ్ఇన్ అని చెప్పాను, లింక్డ్ఇన్ లో ఏంటి స్క్రాప్ ఉండదు, ఓన్లీ లైక్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారని చెప్పాను. సో ఈ గిట్హబ్ లో కూడా అంతే అనమాట, ఓన్లీ లైక్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారు, ఓన్లీ చదువుకున్న వాళ్ళే ఉంటారు. సో ఈ గిట్హబ్ లో నువ్వేం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు రోజుకు కోడింగ్ ప్రాబ్లమ్ చేస్తున్నావు అనుకో, రోజుకు 2 కోడింగ్ సమ్స్ చేసుకున్నావు అనుకో, అవన్నీ నీకు ట్రాక్ చేసుకోవడం ఎలాగా, లేకపోతే అవన్నీ ఒక చోటు ఉంటే నేను తర్వాత రివిజన్ చేసుకోవచ్చు కదా, ఇలాంటి ఏదైనా ఆలోచనలు ఉంటే నువ్వేం చేసుకోవచ్చు అంటే, నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ చేసినా లేకపోతే ఏదైనా కోడింగ్ సమ్ చేసినా కూడా రోజు గిట్హబ్ లో ఒక రెపాజిటరీ అని చెప్పి ఒకటి ఉంటుంది, అందులో రెపాజిటరీలా క్రియేట్ చేసుకొని అందులో వెళ్ళి నువ్వు రోజు పుష్ చేసుకోవచ్చు. నేను అందుకే చెప్తున్నాను, నేను చెప్పడం ఇప్పుడు నేను ఫాస్ట్ గా చెప్పడం కంటే నువ్వు దాని గురించి రీసెర్చ్ చేసావంటే నీకు బాగా అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఒక మెసేజ్ కొట్టు, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, గిట్హబ్ ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నారు, లింక్డ్ఇన్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ఏంటంటే మీ క్లాస్ లో కానీ మీ కాలేజ్ లో కానీ లేకపోతే మీ బ్రాంచ్ లో కానీ టాప్ 1% లో ఉన్నట్టు. మీరు ఇవన్నీ చేశారంటే టాప్ 1% లో ఉన్నట్టు. సో అప్పుడు మీకు మీ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే బేసిక్ స్కిల్స్ కూడా నేర్చుకోవాలన్నమాట. బేసిక్ ఫౌండేషన్స్ కొన్ని ఉంటాయి, అవి నేర్చుకున్నారంటే తర్వాత మీరు ప్రాజెక్ట్స్ చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అదేంటంటే HTML, CSS, బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్, ఈ 3 మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే వీటిని మనం ఫ్రంట్ ఎండ్ లోకి తీసుకొస్తాం. మనకు ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని చెప్పేసి 2 ఉంటాయి అనమాట. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే నువ్వు ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే నీకు అంతా కనిపిస్తుంది, అక్కడ కొంచెం కలర్స్ లో కానీ లేకపోతే కొన్ని బటన్స్ కానీ ఇవన్నీ కనిపిస్తాయా. సో వాటిని మనం ఫ్రంట్ ఎండ్ అంటాం. అంటే మనకు కనిపిస్తున్నది ఫ్రంట్ ఎండ్, దానికి బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ ని బ్యాక్ ఎండ్ అంటాం అనమాట. లైక్ ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మీరు అందరూ ఐబొమ్మ ఓపెన్ చేసి ఐబొమ్మ ఏదైనా ఒక ఫిలిం ని సెర్చ్ చేశారు అనుకోండి, ఆ ఫిలిం ఎలా వచ్చేస్తున్నాయి నీకు, ఆ ఫిలిం ఆ రిజల్ట్స్ అన్ని వచ్చేస్తాయి నీకు. ఎలా వస్తున్నాయి అంటే ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్ కాల్ వెళ్తే బ్యాక్ ఎండ్ నుండి రిజల్ట్స్ అన్నది నీకు వస్తాయన్నమాట. ఇవన్నీ మీరు తర్వాత నేర్చుకుంటారు, ఇప్పుడు చెప్పిన మీకు అర్థం కాదు. సో మీరు ఈ వెబ్ డెవలప్మెంట్ కూడా మీరు చాలా బాగా నేర్చుకోవాలి. సో ఏమేమి ఉంటాయి దాంట్లో, HTML, CSS, జావా స్క్రిప్ట్, ఈ 3తో స్టార్ట్ చేయండి. తర్వాత ఫ్రేమ్ వర్క్స్ అన్ని కొన్ని ఉంటాయి, ఆ రియాక్ట్ గానే అని, అవన్నీ తర్వాత నేర్చుకుందరు. స్టార్టింగ్ అయితే ఈ బేసిక్స్ అని నేర్చుకోండి. వీటిని నేర్చుకుని అలా పక్కన పెట్టకుండా వీటిని యూస్ చేసుకుని ఏదైనా చిన్న బుడ్డ ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్ మీరు చేయడం స్టార్ట్ చేయండి. లైక్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అని ఉంటుంది, చాలా మంది ఇదే చేస్తారు అనమాట. సో మీరు కూడా ఇదే చేయండి. అంటే మీ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి, మీకు ఎంత మాత్రం అదంతా అర్థమైంది అని చెప్పేసి మీకు అర్థం కావాలి అంటే ఒక ప్రాజెక్ట్ని మీరు హ్యాండ్స్ ఆన్ పెడితేనే మీకు అర్థమవుతుంది ఏ దాన్ని ఏం చేయాలి అని చెప్పేసి. విన్నంత వరకు బాగానే ఉంటుంది, మీరు చేస్తున్నప్పుడు మీకు డౌట్లు వస్తాయి. సో HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ ని చేయడానికి ట్రై చేయండి. పోర్ట్ఫోలియో అంటే నువ్వేం చేస్తావు, నీకు ఏం స్కిల్స్ ఉన్నాయి ఏంటి అంటే నీ బయోడేటా అంతా ఒక వెబ్సైట్ లో పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీరు డెవలప్ చేసుకోవాల్సిన మేజర్ స్కిల్ ఏంటంటే మీ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవడం అనమాట. ఇదేంటి, ఇది స్కిల్ ఏంటి, మైండ్ సెట్ ఏంటి, ఇలా ఆశ్చర్యపోకండి. మీ మైండ్ సెట్ ఏం చెప్తుందో, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీరు అలాగే ఏడుస్తారు. మీ మైండ్ సెట్ మొత్తం నెగిటివిటీ మీద లాగిందంటే మీరు కూడా నెగిటివిటీలోకి వెళ్తారు. సో మాక్సిమం పాజిటివ్ గా థింక్ చేయడానికి ట్రై చేయండి.
అదేలే బాయ్ ఎవరన్నా ఇలాగే చెప్తారు, మొత్తం పాజిటివ్గా థింక్ చేయమని చెప్తారు, ఎందుకంటే మీదంతా అయిపోయింది కదా అంటారు. అంత సీన్ లేదు. నేను పూరా బ్యాక్ బెంచర్, లాస్ట్ బెంచ్లో లాస్ట్ కార్నర్లో కూర్చుంటాను. నేను నాకు ఏమీ రాదు కాలేజ్లో ఉన్నప్పుడు. బట్ అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం నేను కూడా రియలైజ్ అయ్యాను, మైండ్ సెట్ని మార్చుకున్నాను, ఏ థింగ్స్ని ఎలా చదవాలి ఎలా నేర్చుకోవాలో నేర్చుకున్నాను. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసి ఇలా మాట్లాడుతూ ఉన్నాను. సో నేనే చేయగలిగానంటే మీరు కూడా చేయగలుగుతారు. సో పాజిటివిటీని అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెగిటివిటీ వీళ్ళన్నింటినీ ఈ ఎనిమిస్ అన్నింటినీ పక్కన పెట్టేయండి. చెప్పాను కదా, యాక్టివ్ పార్టిసిపేషన్ చేయండి, క్లబ్స్లో పార్టిసిపేట్ చేయండి. తర్వాత ఏదైనా క్లాస్లో ప్రజెంటేషన్స్ ఇవ్వాలంటే భయపడకండి. ఇది మైండ్ సెట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే వెళ్ళి ఇచ్చేయండి. దాని ఒక అడ్వాంటేజ్ మీకు కాలేజ్లో ఉన్నప్పుడు కాదు, బయటకు వచ్చాక అర్థమవుతుంది అసలు ఏంటి అని చెప్పేసి. ఓహో ఆ రోజు దినేష్ కార్తిక్ అనే చెప్పిన మాట విన్నాను కాబట్టి, లేకపోతే వినుంటే బాగుండు అని చెప్పేసి ఆ రోజు రిగ్రెట్ ఫీల్ అవ్వకండి. ఇప్పుడు మనం ఒక మంచి కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ కాదు, కొన్ని థింగ్స్ గురించి మనం మాట్లాడదాం. అంటే కాలేజ్లో ఉండగానే నువ్వు మైండ్ సెట్ని మార్చుకున్నావు, నువ్వు కొంచెం బేసిక్ స్కిల్స్ నేర్చుకున్నావు, అండ్ లింక్డ్ఇన్లో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేసావు, గిట్హబ్లో నీ వర్క్ని అక్కడ పోస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసావు. ఈ 4 థింగ్స్ నేర్చుకున్నావు అండ్ నువ్వు ఇప్పుడు ఏంటి టాప్ 1% కూడా ఉన్నావు. ఓకేనా? ఓకే, ఇప్పటిదాకా మొత్తం బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే సైడ్ హస్లింగ్ చేయాలి. అంటే ఏంటంటే నువ్వు ఓన్లీ ఈ టెక్నికల్ స్కిల్స్ వీటి మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నావో అలాగే నువ్వు కాలేజ్లో ఉంటూనే డబ్బులు సంపాదించడం నేర్చుకోవాలి. బిజినెస్ అంటే ఏంటో నేర్చుకోవాలి. అసలు మార్కెటింగ్ గేమ్ అంటే ఏంటో నేర్చుకోవాలి. అది నేర్చుకున్నావు అంటే నీకు చాలా 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 బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ కాలేజ్ ఫీజు కట్టాలంటే మీరు ఇంట్లో వాళ్ళని అడగాల్సిన పని లేదు. మీరు కాలేజ్లో ఉంటూనే నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ చాలా టైం కూడా ఉంటుంది అవన్నీ మీరు చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ స్కిల్స్ నేర్చుకున్నారు, ఒక వెబ్సైట్ని ఎలా డెవలప్ చేయాలో నేర్చుకున్నారు అనుకోండి, ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయండి. వెబ్సైట్స్ని ఎలా బిల్డ్ చేయాలో, అంటే బయట బిజినెస్కి వెబ్సైట్స్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక్కో వెబ్సైట్కి 10,000 20,000 తీసుకోండి, అయిపోయి కదా. ఓకే, వెబ్సైట్స్ని బిల్డ్ చేయడం నేర్చుకుంటే మీరు ఫ్రీలాన్సర్గా చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు. ఒకటి లేదు అంటే మీకు తెలిసిన టాపిక్స్ని మీరు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆన్లైన్ ట్యూటర్గా పనిచేస్తూ అక్కడ మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. లేదు అంటే మీరు ఇంకా లైఫ్లో ఏదైనా గ్రో చేయాలి, లేకపోతే చాలా బిగ్ డోర్స్ నీకు ఓపెన్ అవ్వాలి అంటే కాంటెంట్ క్రియేషన్ ఇస్ ద బెస్ట్ వే అనమాట. కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయి. ఏ ఫోన్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఎడిటింగ్ వచ్చారు అది ఎంత పక్కన పెట్టు, నువ్వు మంచి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ నువ్వు డెలివర్ చేస్తున్నావు అంటే తప్పకుండా ఆడియన్స్ నీ దగ్గర అయితే ఉంటారనమాట. సో కాలేజ్లో ఉంటూనే నువ్వు ఈ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసావంటే నీకు చాలా డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి, నంబర్ ఆఫ్ డోర్స్ నీకు ఓపెన్ అవుతాయి. నీకు కాంటెంట్ క్రియేషన్ త్రూనే జాబ్ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు, డబ్బులు వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు, ఫేమ్ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు, ఇవన్నీ వస్తాయి నీకు. నేను చెప్పడం కంటే ఈ కాంటెంట్ క్రియేషన్ గురించి ఆ మ్యాజిక్ మీరు స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఏదైనా చిన్నదాన్ని ఉండే స్మాల్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలాంటి నెగిటివిటీస్ అన్ని మైండ్ లో పెట్టుకోకుండా స్టార్ట్ అయితే చేసేయండి. అండ్ ఈ ప్రాసెస్ లో ఈ మనీ ఎలా ఎర్న్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఈ ప్రాసెస్ లో నీకు ఏదైనా డౌట్స్ వచ్చినా లేకపోతే ఇలా చేయొచ్చు అని ఏమైనా అనిపించినా కూడా మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఒక ఇన్స్టాగ్రామ్ మెసేజ్ కొట్టు, మొహమాటం లేకుండా కొట్టు. తప్పకుండా నేను చూస్తే మాత్రం తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను నేను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇందాక చెప్పడం మర్చిపోయాను, తప్పకుండా మీరు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే ఒక ల్యాప్టాప్ అయితే కొనుక్కోండి. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అనుకోవచ్చు, భయ్యా ఫస్ట్ ఇయర్ లో నాకే అంత యూజ్ లేదు కదా, ఫస్ట్ ఇయర్ లో నేను అంత తోపుగా ఏమి యూజ్ చేయను కదా అని చెప్పేసి అక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తారు, పప్పులో కాల్ చేస్తారు. సో మీరు ఒక ల్యాప్టాప్ ని కొని పెట్టేసుకున్నారా అంటే ఖాళీగా ఉంది కదా అన్న దానికోసమైనా మీరు ఏదో ఒకటి చేయడం స్టార్ట్ చేస్తారు. లైక్ ఏదైనా సైడ్ హస్లింగ్ అన్నా కానీ, లేకపోతే ఇక్కడ కోడింగ్ చేయాలంటే నీకు ల్యాప్టాప్ తప్పకుండా ఉండాలి కదా. సో తప్పకుండా ఒక ల్యాప్టాప్ అయితే కొనిపెట్టుకోండి. మీరు యూజ్ చేస్తారా చేయందా అన్నది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొనైతే పెట్టుకోండి ఒక ల్యాప్టాప్ ని ఫస్ట్. మరి ల్యాప్టాప్ కొనమని చెప్పాను కదా అని చెప్పేసి లక్షలు పెట్టెక్కర్లేదు. బేసిక్ బడ్జెట్ లోనే మనకి చాలా ల్యాప్టాప్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి బేసిక్ కాన్ఫిగరేషన్స్ కొన్ని ఉంటాయన్నమాట. నువ్వు కోడింగ్ మంచిగా రన్ చేయాలి, కోడింగ్ మాత్రమే యూజ్ చేసుకోవాలంటే బేసిక్ కాన్ఫిగరేషన్స్ కొన్ని ఉంటాయి. సో ఆ కాన్ఫిగరేషన్స్ లో ఏదైనా నువ్వు నీ బడ్జెట్ లో ల్యాప్టాప్ చూస్ చేసుకున్నావు అంటే సెట్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు నీకు ప్రాసెసర్ ఒక i5 ప్రాసెసర్ కానీ లేకపోతే Ryzen 5 కానీ ఈ ప్రాసెసర్ ఉంటే సరిపోతుంది. అండ్ ఒక 512 SSD ఉంటే మినిమం సరిపోతుంది. ఓకే, ఎండ్ ఆఫ్ ద డిస్కషన్. నా తరపు నుండి నేను ఇచ్చే నీకు బడ్జెట్ టిప్ ఏంట్రా అంటే త్రూ అవుట్ ద ఇయర్ నీకు స్టూడెంట్ డిస్కౌంట్స్ అయితే నీకు ఉంటాయి. సో నువ్వు స్టూడెంట్ నీ ఐడి కార్డ్ని చూపించావంటే నీకు స్టూడెంట్ డిస్కౌంట్ లైక్ 10,000 to 15,000 వరకు నీకు స్టూడెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది నీకు. సో దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయి. సో దాని ద్వారా నువ్వు కొన్నావంటే నీకు మంచిగా బడ్జెట్ అయితే తగ్గుతుంది కదా. ఓకే, అది వదిలేస్తే ఇంకొక టిప్ ఏంటంటే నువ్వు లేకపోతే సేమ్ మీ ఫ్యామిలీలో కానీ మీ కజిన్స్ లో ఎవరన్నా నీ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ల్యాప్టాప్ కొందామని ట్రై చేస్తూ ఉంటే కొన్ని ఆఫర్స్ ఉంటాయి అనమాట. లైక్ 2 ల్యాప్టాప్స్ కొంటే 50% లేకపోతే 60% అని చెప్పేసి. సో తను ఎలాగో ల్యాప్టాప్ కొంటున్నాడు, నువ్వు కూడా కొంటున్నావు కాబట్టి మీరిద్దరు కొలాబ్ అయిపోయి
ఒక దగ్గర కొన్నారు అంటే అక్కడ మీకు 60% ఆఫ్ వస్తుంది కదా. సో ఇలా కూడా మీకు మీ బడ్జెట్ ని తగ్గించుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో మాక్సిమం నేను ఆ ఎండ్ నుండి ఈ ఎండ్ వరకు మొత్తం డిస్కస్ అయితే చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం చెప్పాను కదా, ఇక్కడ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే నేను డిస్ప్లే చేస్తాను, వచ్చి ఒక మెసేజ్ చేయండి, అక్కడ మాట్లాడుకుందాం. లింక్డ్ఇన్ త్రూ కనెక్ట్ అవుతానంటే లింక్డ్ఇన్ కూడా ఇక్కడ నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను, అక్కడ కూడా మాట్లాడుకుందాం. ఫైనల్ గా నేను అడిగేది ఏంట్రా అంటే ఈ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కలిసి బాగుపడదాం అందరం. రైట్, మరి ఉంటా, బై.